అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ థాట్స్ అండ్ ఐడియాస్. ఈజీగా ఇలా ఆర్టిఫిషియల్ మల్లెపూలు రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్‌గా మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని కత్తిరితో రౌండ్‌గా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో, ఎన్ని మల్లెపూలు కావాలనుకుంటున్నామో అన్ని మల్లెపూలు మొత్తంగా కట్ చేసుకోవాలి. నేనైతే నాకు కావాల్సినట్టుగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రాస్ ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా ట్రిమ్ చేసుకొని మనం రౌండ్ షేప్లో వచ్చేంతలాగా కట్ చేసుకోవాలి. ఈ మల్లెపూలు చుట్టానికి చాలా రియల్గా ఉంటాయండి. ఇవి ఆర్టిఫిషియల్ అని చెప్పినా కూడా ఎవరు నమ్మలేరు, అంత ఈజీగా చేసుకోవచ్చు. మనకు టిష్యూ పేపర్లు ఉంటే చాలు. ఈ టిష్యూ పేపర్లు కూడా రేట్ కూడా చాలా తక్కువే కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదు. నేనైతే ఇలా అన్ని కట్ చేసుకుంటూ ఉంటున్నాను. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని మనం మిడిల్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఒక సాఫ్ట్గా ఉన్న టిష్యూ పేపర్ని ఇంకోసారి తీసుకొని దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నంతే మనకు మల్లెపూ చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి, రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసే ఒక్కొక్క పేపర్ పీస్తో ఒక్కొక్క మల్లెపూలు అనేది రెడీ అవుతుంది. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక టూత్ పిక్ కానీ లేకపోతే ఇయర్ బడ్ కానీ తీసుకొని ఇయర్ బడ్కి దానిపైన ఉండే కాటన్ అంతా రిమూవ్ చేయాలి. దాని తర్వాత మనం ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న దాన్ని పైన రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకొని దాన్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పేపర్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా కిందికి ప్రెస్ చేస్తూ ఒక షేప్ వస్తుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా ప్రెస్ చేస్తూ దాని తర్వాత దానిపైన వైట్ థ్రెడ్ తీసుకొని రౌండ్గా చుట్టేయాలి. అది చుట్టేటప్పుడు కూడా కొంచెం ప్రెజర్తో చుట్టినట్లయితే ఆ మొగ్గలాగా షేప్ అనేది ఇంకా బాగా వస్తుంది. తించేటప్పుడు మాత్రం కొంచెం ప్రెస్ చేసి ఇలా అనండి, ఈజీగా ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, చూడండి ఎంత బాగుందో. పైన మగ్గ అనేది రియల్గా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ డే ప్రాసెస్ చూద్దాం. మనం వైట్ థ్రెడ్తో చుట్టేటప్పుడు ఎంత ప్రెస్ చేసి చుడితే అంత బాగా అది ఫామ్ అవుతుందండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే పెయింట్స్ తీసుకున్నాను. నార్మల్గా చిన్నపిల్లలు పెయింటింగ్ వేస్తుంటారు కదా, అలాంటి పెయింట్స్తోనే యూస్ చేస్తున్నాను. ఇవి 20 రూపీస్కి అలా వచ్చేస్తుంటాయి బయట. వాటిలో నేను గ్రీన్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి యూస్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రీన్ కలర్ అయితే మరీ డార్క్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉండదు అన్నట్లు. ఇవి రెండు మిక్స్ చేస్తే ఒక లైట్గా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానికోసమని నేను వైట్ కొంచెం తీసుకుంటున్నాను, అలాగే గ్రీన్ కొంచెం తీసుకుంటున్నాను. ఈ రెండు తీసుకొని వాటిని రెండు బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా లైట్గా వాటర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు. అప్పుడు కొంచెం కలర్ అనేది కొంచెం లైట్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో మనకి లేతగా ఉండే లీవ్స్ ఎలా ఉంటాయి అలాంటి కలర్ అనేది వస్తుంది. దానికోసం ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మగ్గలు అనేవి ఉన్నాయి కదా, వాటికి కింద ఉండే ఎక్స్ట్రా ఉండే టిష్యూ పేపర్ ఏదైతే ఉందో దానిపైన ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా రౌండ్ చేస్తూ తిప్పితే చాలు. ప్రెస్ చేసి ఇలా కొంచెం రౌండ్గా తిప్పాలి. దానికి దారం అనేది మనం తర్వాత కట్ చేసుకుందాం. ఊరికి ఇప్పుడు చూడండి అలా ప్రెస్ చేసి చూడండి ఎంత బాగా సూపర్గా వచ్చాయో. ఇలాగే మొత్తం మనకు తీసుకున్నవన్నీ అలా ప్రెస్ చేస్తూ అలా రౌండ్గా తిప్పుతూ అలా మనం పెయింటింగ్ని అప్లై చేస్తూ ఉండాలి. ఈజీగా అయిపోతుంది. ఇలా సింపుల్గా, చాలా సింపుల్గా, అసలు ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే ఇంకా రియల్గా చూస్తే ఇంకా రియలిస్టిక్గా ఉన్నాయండి వీడియోలో కంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే వావ్ అంటారు. ఇలానే మొత్తం మనం తీసుకున్న మల్లె మొగ్గలకి అన్నిటికీ ఇలా పెయింటింగ్ అనేది రాసేసుకోవాలండి. మొత్తం చేసుకున్న తర్వాత పక్కన పెట్టి కొంచెం ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత ఇలా రెడీ అయిపోతాయి. వీటిని రెడీ అయిన తర్వాత వీటికి కొద్దిగా తాళ్ళు అనేటివి ఉన్నాయి కదా, మామూలుగా మిషన్ తాడు అయితే మనకు అంతగా పైకి రాదండి. నేను కొంచెం పూలల్లే తాడు తీసుకున్నాను, అందుకోసం అలా కనిపిస్తున్నాయి. అందుకోసం వాటిని అంతా అలా ట్రిమ్ చేసుకుంటున్నాను. మొత్తం మనం తీసుకున్న వాటికి అన్నిటికీ ఎక్స్ట్రాస్గా ఉండేటివన్నీ తీసేస్తున్నాను. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది, చాలా రియల్గా ఉంది కదా. మొత్తం ఇలాగే మనం తీసుకున్న ఎక్స్ట్రా థ్రెడ్ అన్ని కట్ చేసేసుకొని మనం మల్లె మొగ్గలన్నింటినీ రెడీ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసాక మనం మల్లె మొగ్గలన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది కొంచెం పొడవుగా కాడ ఉన్నందువల్ల మనకు రియల్గా మల్లెపూలు అనేది కొంచెం పొట్టి కాడ అనేది ఉంటుంది కదా, అందుకోసం వీటిని నేను కట్ చేసుకుంటున్నాను. సేమ్ మనకు రియల్గా ఎలా ఉంటుందో అలాగే ఉండటానికి కోసం. చూడండి సూపర్గా వచ్చింది. మల్లెపూ చాలా అంటే చాలా రియల్గా ఉంది కదండి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని నేను ట్రిమ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్గా మల్లెపూలు అనేటివి ఇలా రెడీ అయిపోయి, అస్సలు ఎవరైనా చెప్పినా కూడా నమ్మరు ఇవి రియల్వి కావు అంటే. మొత్తం ఇది మామూలుగా మనం పూలు అల్లుకుంటాం కదా, అలాగే అల్లేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను చూడండి ఇలా 2 టైమ్స్ అనేది స్టార్టింగ్లో నాట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మొత్తం ఇలానే అల్లుకుంటూ మామూలుగా మనం వీటిని దేవుళ్ళకి వేసుకోకపోయినా ఏమన్నా చిన్న చిన్న ఐడల్స్ లాగా ఉంటాయి కదా, కృష్ణ ఐడల్స్ కానీ వినాయకుని ఐడల్స్ కానీ ఇలా ఏవైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకి వేయడానికో లేకపోతే చిన్నపిల్లలకి ఫంక్షన్స్కి, పార్టీస్కి ఇలా సడన్గా మల్లెపూలు కావాలంటే ఉండవు కాబట్టి
ఇలాంటి వాటికి ఏదైనాకైనా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ప్లీజ్ మీకు ఇలాంటి ఐడియాస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి తీసినందుకు వీడియో ఒక్క లైక్ చేయండి ప్లీజ్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.